జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, ద్వాదశ రాశులకి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా యొక్క రాజకీయ జీవితం ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం ఎలా ఉంటుంది, కుటుంబంలో ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసమే ప్రతి నెల ఎప్పుడురా గురుగారి యొక్క రాశి ఫలితాలు వస్తాయని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. మిగతా ఛానల్స్ కూడా చూసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఛానల్ చూస్తూ మా యొక్క టాపిక్స్ అన్ని చూసే ప్రేక్షక మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మా కార్యక్రమాలన్నీ నచ్చిందంటే ఒక్కసారి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రిప్షన్, ఇది మాకు కావాల్సినటువంటి మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు కూడా జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు 21 వయసు లోపు ఉన్న వాళ్ళు తెలుసుకోకండి. 60 వయసు పైపడ్డ వాళ్ళందరూ కూడా మీరు సాక్షాత్ దైవ సమానులే. మీరు 60 తెలుగు సంవత్సరాలు చూస్తుంటారు కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గోచార గ్రహాలన్నీ కూడాను ఎలా ఉన్నాయి అని చెప్తే, గురు బృహస్పతి మిథున రాశి నుండి కర్కాటక రాశికి ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జాక్పాట్ అని కూడా చెప్పొచ్చు కొన్ని రాశులకి. 1-2 తారీఖులలో ఈ యొక్క గురువు వచ్చేసి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలో. ఇది చాలా శుభపరమైనటువంటి గోచారం అని కూడా చెప్పచ్చు. దీనివల్ల ప్రతి రాశి వారికి వారి కుటుంబంలోనూ విద్య, ఇల్లు, ఆర్థిక స్థిరత్వం అనే అవకాశాలు చాలా వస్తుంటాయి. శని ఈ నెల మొత్తం కూడా మీనరాశిలోనే ఉంటారు. రాహు వచ్చేసి ఈ నెల కుంభరాశిలో ఉంటారు. కేతు సింహరాశిలో ఉంటారు. కాబట్టి గ్రహస్థితులు అందరూ కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతున్నారు. 2026 జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు తీసుకుంటే, జూన్ 2020 తులారాశి వరకు సమతుల్యత మరియు కొత్త అవకాశాలు కనిపించే ఒక మంచి అవకాశం ఉంది. ఈ నెలలో సంబంధాలు, డబ్బు, ఉద్యోగం, విదేశీ అవకాశాలు మల్టిపుల్ గా కనబడుతున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ఆకర్షణ మరియు గౌరవం పెరుగుతుంది. గురు ప్రభావంతో కెరియర్ లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని కారణంగా కొత్త పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంది. రాహు వల్ల సోషల్ మీడియా మరియు పబ్లిక్ రిలేషన్ ద్వారా లాభాలు రావచ్చు. ఇంకా ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతల వల్లే గుర్తింపు లభిస్తుంది. లా, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు. ఉద్యోగం మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైనటువంటి సమాచారం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త పార్ట్నర్షిప్ ద్వారా అవకాశాలు బాగా ఉన్నాయి. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇక ఆర్థిక ప్రవాహం బాగానే ఉంటుంది, కానీ ఆ డబ్బులు విలాస వస్తువులపై ఖర్చు పెట్టడం వల్ల అది మీకు లేకుండా మిస్ అవుతున్నామేమో అని ఒక భావనతో మీరు ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బ్యాంక్ లోన్స్, చిట్ ఫండ్స్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా సంతకాలు పెట్టి చూడండి. పాత బాకీలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇక కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి అనుబంధం బలపడుతుంది. ప్రేమ విషయంలో మంచి క్లారిటీ అనేది వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ సూచనలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యకు సంబంధించి విదేశీయ చదువు లేదా ఉద్యోగం కోసం మంచి అవకాశాలు వస్తాయి. వీసా ఇంటర్వ్యూలు అనుకూలం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్ట్స్, లా, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వారికి మంచి ఫోకస్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల్లో లాభ సూచనలు బాగా కనబడుతున్నాయి. నిలిచిపోయిన డీల్ మళ్ళీ ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు కూడా కనిపిస్తారు. ఇంకా కళాకారులకు వచ్చేటప్పటికి సినిమా, యాంకరింగ్, సోషల్ మీడియా, ఫ్యాషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, న్యూస్ రీడర్స్ లేదా యాక్టర్స్, యాక్ట్రెస్ వీళ్ళకందరికీ కూడా కొత్త ఆఫర్లు లేదా కొలాబరేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ స్టైల్ మరియు ప్రొజెక్షన్ ద్వారా మంచి అభిమానులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు మారవచ్చు. మాస ద్వితీయంలో ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యవర్తుల ద్వారా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ ద్వారా కొంచెం నెగిటివ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో చాలా చాలా జాగ్రత్త అవసరం. ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా ఆరోగ్యం పట్ల అలసట, షుగర్, నిద్రలేమి సమస్యలు, యోగా అవన్నీ చేస్తే చాలా మంచిది. ఒక చిన్నపాటి శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల మీకు అదృష్ట సంఖ్య అని చెప్తే పింక్ మరియు తెలుపు,
రైతులకి చాలా మంచి సమయం కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 6 మరియు 9. అదృష్ట తేదీలో 6, 15, 24. అదృష్ట దిక్కు పడమర. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయడం లేదా చండీ సప్తసతి పారాయణం చేయడం తులారాశి వారికి చాలా ముఖ్యం. వీలుంటే ఒకసారి చండీ హోమం చేయండి. అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. ఈ మాసంలో ఏది చేసినా మంచిది అంటారు దైవికమైనటువంటి కార్యక్రమాలు. ఇంట్లో సువాసన భరితమైనటువంటి నూనెతో దీపం వెలిగించండి. జవ్వాజు అత్తర్ లాంటిది వెలియండి. గజకేసరి పునుగు అప్పుడప్పుడు తైలాన్ని పెట్టుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతినిత్యం పారాయణం చేయండి. కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి. విజయోస్తు. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల. మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ ఇష్టదైవం కులదైవానికి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి దానికి చండీ సుదర్శన హోమాది సుబ్రహ్మణ్య భుజంగా మంత్రాలతో సంపుటి చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కూడా మన ఆర్గనైజేషన్ ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ప్రధానంగా తులారాశి వారి యొక్క
మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం కాళాభ్రాభాం కటాక్షై రలికులభయదాం మౌనిబద్ధేందురేకాం శంఖం చక్రం కృపాణం త్రిశమపికరై ఉర్వహంతిం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలాం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామయీ. శ్రీ దుర్గా పరాదేవతాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వాళ్ళు ఈ తులారాశి వారికి సంబంధించి వర్తిస్తారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ప్రధానంగా తులారాశి వారికి ఈ యొక్క మాసం కస గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ప్రధానంగా ఈ తులారాశి వారిని తీసుకుంటే ప్రధానంగా తులారాశి వారికి సంబంధించి రాహుకేతువులు కాస్త ఇబ్బంది కలిగించే గ్రహగతులు సూచిస్తున్నాయమ్మా. అదేవిధంగా శనికాడు అంత అనుకూలంగా లేడు. తత్కారణం చేత ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయంలో అనుకోండి, లేకపోతే అదేవిధంగా ఆర్థిక విషయాలు అనుకోండి, ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బంది కలిగేటువంటి సూచన కనపడుతున్నదమ్మా. గురుగారు, ఎవరైతే ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటుంటారు కదా, చేయొచ్చు అంటారా? కలిసి వస్తుందా? కాస్త ఆర్థిక విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహారం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ యొక్క మధ్యవర్తులు అనుకోండి, పార్ట్నర్స్ అనుకోండి, వీటి వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో మాత్రం కాస్త వ్యవహారం చూసుకుని అడుగు వేసేటప్పుడు ఆర్థిక విషయం అంటేనే చాలా ముఖ్యమైనటువంటి, జీవితంలో ముఖ్యమైనటువంటిది ఆర్థికం. కాబట్టి ఈ పార్ట్నర్స్తో వ్యాపార నిమిత్తార్థం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ విషయంలో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహారం అడుగు వేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. గురుగారు, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటుంటారు కదా, మరి విదేశీ యోగం కూడా ఉందంటారా? ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి విదేశీ యానం అనేది ఖచ్చితంగా సూచిస్తున్నదమ్మా. ఎందుకు అంటే రాహు యొక్క సంచారం వీరికి యోగాన్ని కలగజేస్తున్నది. కాబట్టి ప్రథమంలో విఘ్నాలు అనేవి వస్తుంటాయి, అంతిమంలో మనకి విదేశీ యోగం అనేది సూచన అనేది అటువంటి యోగం అనేది సిద్ధించినటువంటి సూచన అనేది కనపడుతుంది. మరి ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేయడం కరెక్ట్ అంటారా? చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? దూర ప్రయాణాలు అనేది వీరికి అంత సూచనటువంటి కాలం కాదు. ఎందుకంటే వాహన విషయంలో కానీ వాహన ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. మరి వీరికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? వీరికి ప్రధానంగా పంచముఖి రుద్రాక్ష ధరించడం, అదేవిధంగా అవకాశం ఉన్న వాళ్ళు పంచముఖి రుద్రాక్ష మాలలో కాస్త దాని ఏమిటంటారు అష్టముఖి రుద్రాక్ష కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగి వీళ్ళు ఏమి కార్యం అనుకుంటున్నారో ఆ కార్యం కూడా సిద్ధింపజేసినటువంటి యోగం అనేది కనబడుతుంది. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి కూడా కాస్త ఇబ్బంది కలిగించినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాస్త విద్యా విషయంలో విఘ్నాలు కలుగుతూ ఉండడం, అదేవిధంగా కష్టపడి పరీక్షలు రాసిన ఫలితాలు అనేది అంత అనుకూలంగా లేకపోవడం, ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా కాస్త సరస్వతి అమ్మవారిని కాస్త ధ్యానం చేసుకుంటూ దక్షిణామూర్తి యొక్క పటాన్ని చూస్తూ ధ్యానం అంటే చదువుకోబోయే ముందు ఒకసారి దక్షిణామూర్తిని ధ్యానం చేసుకుంటూ చదవడం ద్వారా వీరు ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క విద్యార్థులకి ముఖ్యమైన సూచన ఏమిటయ్యా అంటే ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి విద్యార్థులకి కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వెళ్ళడం వల్ల ఇబ్బందులు కలిగినటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి అన్ని విషయాల్లో కూడా కాస్త శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధగా చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉండదు. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందంటారు? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎన్నాళ్ళ నుంచో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ యొక్క మాసం ఉద్యోగం సిద్ధించినటువంటి యోగం కనపడుతున్నదమ్మా. అదేవిధంగా కాస్త అధికారులతో మాత్రం కాస్త ఇబ్బందులు అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా అధికారులతో మాత్రం కాస్త మాట పడే యోగం అనేది కనపడుతున్నది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీళ్ళు ఈ యొక్క మాసాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే గురు సంచారం వల్ల కాస్త
వివాహ యోగానికి సంబంధించి కాస్త విఘ్నాలు, ప్రథమంలో విఘ్నాలు కలిగిన అంతిమంలో వివాహ యోగం అనేది సిద్ధించడానికి అవకాశం అనేది ఉంది. అంటే మాసాంతరంలో, అంటే మాసం ఆఖరిలో కాస్త వివాహ ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ, వివాహ ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా మాసాంతరంలో, ఆఖరిలో, చివరిలో కాస్త వివాహాన్ని సిద్ధించినటువంటి యోగం అనేది కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ప్రతి వాడికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరున్నారో సొంతింటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సొంతింటి కళ సిద్ధించేటటువంటి యోగం కూడా కనపడుతున్నదమ్మా. గురుగారు, ఎవరికైతే సంతానం లేదో మరి వారికి కూడా సంతాన యోగం ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. కాస్త ఇప్పటి నుంచే కాస్త ప్లానింగ్స్ వేసుకోవడం ద్వారా సత్సంతానం కలగడానికి అవకాశం అనేది ఉన్నది. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క తులారాశి వారు ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. వీరు అవకాశం ఉంటే అసలు వడమాలతో వడమాల అంటారు, వడమాలని హనుమంతుడికి సమర్పణ చేసుకోవడం, అవకాశం ఉన్న వాళ్ళు మాషచక్రాలు అంటారు, దాన్ని గారెలు అంటూ ఉంటారు, వాటితో ఆంజనేయ స్వామి వారికి హవనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీళ్ళు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నదమ్మా. ప్రధానంగా తీసుకుంటే వీరికి ధరించినటువంటి వర్ణాలు ఏమిటయ్యా అంటే పసుపు వర్ణం, అదేవిధంగా నీలవర్ణం, అదేవిధంగా శ్వేతవర్ణం అమ్మ. శ్వేతవర్ణం అంటే తెలుపు. ఈ మూడు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి, అంటే కార్యార్థమై ఈ యొక్క వర్ణాలు ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు ప్రధానంగా సోమవారం, అదేవిధంగా బుధవారం, అదేవిధంగా ఆదివారం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు తల్లి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జూన్ నెల విశేషంగా తులారాశి వాళ్ళకి ఎలా కలిసి రాబోతుంది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. ప్రస్తుతం ఏంటంటే ఈ జూన్ మాసంలో తులారాశి వారి యొక్క లగ్నాధిపతి మిథునంలో భాగ్యంలో ఉంటాడు 9వ తారీఖు వరకు, జూన్ 9 వరకు. జూన్ 9 నుంచి కర్కాటకంలో ఉండే గురువును మీట్ అవుతాడు. అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసుకుంటే బుధుడు 9లో ఉండే బుధుడు దశమంలోకి 22వ తేదీ రావడం, 12లో మనకి 11వ స్థానంలో కేతువు, పంచమంలో ఆలోచన స్థానంలో రాహు, 6లో శని మంచివాడు 6లో ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు 21వ తేదీ వరకు, అష్టమంలో రవి ఉండి 14వ తేదీకి మారిపోతున్నాడు భాగ్యంలోకి. సప్తమంలో ఉండే కుజుడు కూడా 21వ తేదీ నుంచి మారిపోతాడు. ఇక చంద్రుడు కనుక చూసుకుంటే మనకి ఈ రాశి వారికి వృశ్చికం నుంచి దాదాపుగా వృశ్చికం ధనస్సు వరకు వెళ్తాడు ఈ నెల అంతా కూడా. మరి ఈ ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలనే అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. శుక్రుడు ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో 9వ తేదీ లోపల 9వ తేదీ వరకు కూడా ఏదైనా తండ్రి లేదా ఉన్నత విద్యల కోసం, బ్యాంక్ వర్క్స్ కోసం చేసే ప్రయత్నాలు, తండ్రి నుంచి గురువు నుంచి సపోర్ట్ లభించడం, ఉన్నత విద్యల రీత్యా వీళ్ళు పొందే లాభాలు, స్కాలర్షిప్స్ లాంటివి పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 9వ తేదీ తర్వాత నుంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అందులో ప్రధానంగా ఎవరైనా టీచింగ్స్ చెప్పే ఉంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, బ్యాంకింగ్ సెక్టార్సు, కన్సల్టెన్సీ సెంటర్సు, ట్రాన్స్పోర్టేషను, ఇలాంటి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. సంపాదన కూడా విదేశీ సంపాదన. అయితే నన్ను అడిగితే నేనేం చెప్తానంటే 21వ తేదీ వరకు సప్తమంలో కూర్చొని ఉన్నాడు కదా, ఎందుకు తొందరపాటు నిర్ణయాలని చెప్తాను నేనైతే. అండ్ అలాగే కొంచెం హోమ్ లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొంచెం విదేశాలకు వెళ్ళే విషయంలో విదేశీ అవకాశాలు వస్తాయి, కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది, రెండూ చూపిస్తుంది అక్కడ. అండ్ సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే 21వ తేదీ తర్వాత కుజుడు అష్టమంలోకి వెళ్తున్నాడు కాబట్టి 21వ తేదీ నుంచి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఈ రవి ఆల్రెడీ ఉంటున్నాడు, మళ్ళీ కుజుడు కూడా వచ్చి చేరుతున్నాడు. కాకపోతే రవి ఎప్పుడైతే మీకు 14వ తేదీ నుంచి భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడో, కొంతమందికి చూడండి తండ్రి యొక్క జాబ్ వీరు పొందుతూ ఉంటారు.
అలా తండ్రి నుంచి వచ్చే కొన్ని లాభాలు, గురువు నుంచి వచ్చే కొన్ని లాభాలు, సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేసేటువంటి వాటి మూలంగా కొన్ని లాభాలు అనేటువంటి బలంగా చూపిస్తున్నాయి. 1వ తేదీ 1 అండ్ 1వ తేదీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 1, 27, 28, 29 తేదీల్లో ఎవరికైనా ధనం ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు 7, 8 తేదీలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో కొంతమంది IVFలు IVL చేయించుకుంటారు కదా, మనకి 7, 8 తేదీలు జాగ్రత్తగా ఉండాలి. 9, 10 తేదీలు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ రాశి వారికి ధనాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఎప్పుడైనా ధనాధిపతి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్న మనిషి ప్లేస్ చేంజ్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, వాటి ద్వారా యోగం అనేటువంటిది ఉంటుంది. అంటే విదేశీ ధనయోగం యాక్టివ్ అవుతుంది. కాకపోతే ఎంతైనా కూడా కుజుడు పాపి కదా, ఈ లగ్నానికి కుజుడు అది కాకుండా అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. ఎప్పుడైనా ఒక ప్లానెట్ కనుక అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు ఆ సమయాల్లో అంటే ఈ నెల 21వ తేదీ వరకు కుజుడు అక్కడ ఉంటాడు. ఈ టైంలో వీళ్ళు పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో రాంగ్ స్టెప్ పడుతూ ఉంటుంది. ఎలా అంటే అగ్రెసివ్ ప్లానెట్ సప్తమంలో ఉన్నందుకు వివాహం విషయంలో ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంపిక చేసుకునేవన్నీ అలాంటివి వస్తాయంటే కొంచెం అవతల వాళ్ళకి బాగా కోపం రావడం, స్ట్రిక్ట్గా ఉండడం, ప్రతి విషయానికి గొడవపడే లక్షణాలు గల వాళ్ళు వస్తారు. ఎందుకంటే అక్కడ ఇది దొరుకుతుంది, అంటే ఆ కాంబినేషన్ ఉంది. అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే చాలా క్లియర్గా అర్థం అవ్వడానికి. ఇప్పుడు మనకి మన కాలనీస్లో మార్కెట్ పెడుతూ ఉంటారు, కూరగాయల మార్కెట్లో. ఈవినింగ్ పెట్టగానే మీకు ఫ్రెష్ దొరకవచ్చు. క్లోజింగ్ మూమెంట్లో వెళ్ళారనుకోండి, లేకపోతే పొద్దున్నే పెట్టాడు, మధ్యాహ్నానికి క్లోజింగ్, మధ్యాహ్నం వెళ్ళారు అయిపోయే టైంలో, అప్పటికి ఎలా ఉంటుందండి? పాడైపోయినవి అందరూ ఏరేసుకోగా పాడైపోయినవి దొరుకుతాయి, అవునా కదా? పుచ్చిపోయినవో లేకపోతే బాగా ఎండకు బాగా ఇదైపోయినవో అలాంటివి దొరుకుతాయి. అలాగే ఒక గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు తత్సంబంధించిన అవకాశాలే మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తులవారికి లగ్నం నుంచి సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎంపిక చేసుకుంటే మంచిది అంటే డిపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ లేదా పవర్ రిలేటెడ్, ఎందుకంటే కుజుడు డిపార్ట్మెంట్స్ పవర్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిల్లో వీళ్ళకి యోగం ఉంటుంది. చెప్పాలంటే ఏకాదశంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఈ ఆయుర్వేదం సంబంధించినవి, మెడికల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఒక మంచి స్టేజ్కి అయితే వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే వీళ్ళకి ఫినాన్షియల్గా ఇంకా బాగుండాలి అంటే కనుక ఎక్కువగా హనుమాన్ చాలీసా చదువుతూ ఉండాలి. అందులో నేను ఇందాక చెప్పినట్టుగా పర్టికులర్గా మనకి ఈ స్టార్టింగ్ అంటే 1వ తేదీ అది కొంచెం జాగ్రత్తగా ఉండడం, ప్లస్ 27, 28, 29 తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. అయితే వీళ్ళు ఇవన్నీ ఫైనాన్షియల్కి ఏది సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి కానీ ఇన్ జనరల్గా ఒక మనిషికి అదృష్టం పట్టాలంటే దేవత అనుగ్రహం కలగాలి, ఒక మంత్రం చేసుకుంటే బాగుండాలంటే వీళ్ళకి ఇప్పుడున్నటువంటి గోచార ఫలితాల రీత్యా దుర్గా ఆరాధన చేయడము అన్ని విధాలా మంచి ఫలితాలు ఇస్తుంది. దుర్గా అష్టోత్తరము, దుర్గా ఆరాధన చేయడం అనేటువంటిది. గురుగారు, అలాగే ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కాస్త ఎంత సంపాదించినా కూడా పెద్దగా నిలబట్టలేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తరచుగా వస్తున్నాయి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటండి, ధనం అనేటువంటిది యోగం. ఇది 2 రకాలుగా ఉంది. మీకు మీరుగా క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే పూర్వజన్మ కర్మ బట్టే వస్తుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధనయోగం ఎంత బలంగా ఉంది. నెలకు ఒక 10,000, 15,000 సంపాదించే యోగంలో ఉందా? కొంతమంది 5,000కి, 3,000కి సంపాదించారు. 5,000కి ఒక ఆవిడ వెళ్తుంటుంది జాబ్కి, నేను చూసా. అలాగా అసలు మీకు ధనబలం కొంతే ఉందా, మీడియంగా ఉందా, హై లెవెల్లో ఉందా? ఇది జ్యోతిషాస్త్రంలో తెలుస్తుంది. అలాగే మీరు బిజినెస్ ద్వారా ధనయోగం ఉందా, లేకపోతే జాబ్ ద్వారా ధనయోగం ఉందా? ఆ బిజినెస్ కూడా ప్రోడక్ట్ రిలేటెడా లేకపోతే ఈ సర్వీస్ రిలేటెడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏదో మోసగా వెళ్ళిపోతూ తర్వాత ఎక్కడో చూపించుకుంటే అయ్యో మీకు ఈ వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది కదా అన్న అక్కడి నుంచి వాళ్ళు ఎదగడం నేను చూశాను. చాలామంది మామిడి పళ్ళ వ్యాపారం అనుకోండి, లేకపోతే ఇంకేదైనా స్వీట్ షాప్ అనుకోండి, అక్కడి నుంచి మనకి ఎలా అంటే వచ్చిందే ఉదాహరణ చెప్తా. ఒకతను ఒక హోటల్లో పనిచేసేవాడు.
ఆయనకి పెద్ద శాలరీ ఉండేది కదా, ఎప్పుడు అవమానాలు, చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు నా దగ్గర ఎందుకో చూపించుకున్నప్పుడు నీకు హోటల్ బాగుంది కదా, అసలు ఫుడ్ రిలేటెడ్ కాంబినేషన్ బాగుంది కదా అంటే చంద్రుడు ఇస్తున్నాడు అక్కడ. ఇప్పుడు అతను సిటీలో 10 బ్రాంచ్లు ఉన్నాయి, లక్షల కొద్ది డబ్బు. అప్పుడు శాలరీకి సినిమాకి వెళ్ళాలంటే కూడా ఆలోచించేవాడు, అమ్మ ఇప్పుడు ఈ సినిమాకు 200 రూపాయల టికెట్ అవసరమా అని. ఇదంతా ఒక స్పామ్ ఆఫ్ 6-7 ఇయర్స్లో జరిగిన మార్పు ఇదంతా కూడా ఆ రకంగా అనమాట. సో కాబట్టి ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఫైనాన్షియల్ గ్రోత్ బాగా రావాలి, అసలు లగ్నం కూడా తెలియదు ఏం తెలియదు అంటే మాత్రం 2 నామాలు 48 నిమిషాలు చేయాలి. ముహూర్త కాలము అంటారు 48 నిమిషాలు. ఎందుకు 48 నిమిషాలు చేయాలండి, 20 నిమిషాలు కాదా అంటే నేను ఒకటే అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నం వండుకుంటారు కదా, కుక్కర్లో ఒక 20 నిమిషాలు అయితేనే అన్నం ఉడుకుతుంది. 10 నిమిషాలుగా తీసేస్తానంటే ఉడకదు. అది ఏదైనా ఒక సమయం అనేది ఉంటుంది. ముహూర్త కాలం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వీళ్ళు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఈ 2 నామాలు ఎవరైతే 48 నిమిషాలు చేస్తారో ఖచ్చితంగా వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది అమ్మవారు ఇస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా చదివేటప్పుడే చూసుకోవాలి, ఎడ్యుకేషన్ టైంలోనే అసలు ఏది ఎడ్యుకేషన్ చేస్తే ధనయోగం కలుగుతుంది అని. మీరు అది చేస్తుంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఆ రకంగా ఏంటంటే ఈ 2 నామాలు చేయడము ప్లస్ దీంతోపాటు గోవులకు కాస్త తీపి చపాతీలు ఉంటాయి, అంటే మనకి తేనె పూసిన చపాతీలు, అవి కనుక తినిపించినట్లయితే కూడా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి జూన్ నెల ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.